కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు దేవినేని ధర్మతేజ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నేను మీ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు, బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఫిబ్రవరి 14న శని త్రయోదశి వచ్చింది. ఈ శని త్రయోదశి నాడు ఏ రాశుల వారికి శని ప్రభావం ఉంటుంది, అలానే శని దోష నివారణకి ఎలాంటి పరిహారం పాటించాలి తెలియజేస్తారా గురువుగారు? తప్పకుండానమ్మా. మనకు 14వ తారీఖు శనివారం 3:57 వరకు ద్వాదశి తిథి ఉంది. తదనంతరం త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. కాబట్టి శనివారం నాడు ప్రదోషకాల సమయంలో త్రయోదశి తిథి వస్తుంది. అంటే శని త్రయోదశి పర్వదినం అనేటువంటిది ఎప్పుడు కూడా ప్రదోషకాల సమయంలో ఉన్నప్పుడు చేసుకునేటువంటి కార్యక్రమం. శనివారం నాడు త్రయోదశి ప్రదోషానికి ఆ యొక్క త్రయోదశి ఉంటే చాలా ప్రభావవంతమైనటువంటిదిగా చెప్పబడుతుంది. అయితే శని అనేసరికి చాలామంది ఆలోచించేటువంటిది ఏంటంటే చాలా బాధలు పెడతాడు, కష్టాలు పెడతాడు, అందువల్లనే మనం తట్టుకోలేకపోతున్నాం అని బాధపడుతూ కొంత అసహనముతో, కోపముతో ఇక ఈ పరిహారం చేసుకుంటే శనిపీడ పోతుంది అనే తత్వముతో చేసుకుంటారు. కానీ భక్తిగా చాలా తక్కువ మంది చేసుకుంటుంటారు. ఇక్కడ ప్రధానంగా శని కర్మాధికారి. అంటే శని కేవలం తన యొక్క సంచారంలో ఉన్నటువంటి ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని, దాంపత్య శని ప్రభావానికి గురైన రాశులను ఇబ్బంది పెట్టడం అనేది కాకుండా సర్వే సర్వత్రా అందరికీ కూడా శని కర్మకారకుడు. ఎందుకంటే గత జన్మలలో చేసినటువంటి పాపకర్మల్ని ఈ జన్మలలో అధిపతిగా ఉండి మన చేత కష్టము రూపములో దాటిని తొలగిస్తూ ఉంటుంటాడు. కాబట్టి శని ప్రభావం అనగానే భయపడకుండా సంతోషముగా ఆ కర్మని అనుభవించడమా, లేదా శని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క సమస్య నుంచి తట్టుకొని నిలబడగలిగే శక్తిని పొందడమా అనేటువంటిది వీక్షించేటువంటి యూటీవీ ప్రేక్షకులు గమనించగలరు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తానమ్మా. మీరు వర్క్ చేస్తున్నారు ఒక కంపెనీలో. ఒక 2-3 రోజులు లీవ్ కావాలి అని అంటే బాస్ని మనం రిక్వెస్ట్ చేసుకుంటాం కదా. అలాగే మనకు వచ్చేటువంటి కష్టములని తొలగించమని ఆ శని ప్రభావం గురైనటువంటి రాష్ట్ర వాళ్ళు విన్నవించుకోవాలి. శని ప్రీతి కోసమే చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా సాయంత్రం 6:12 వరకు పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది. కాబట్టి ప్రదోష కాలము సూర్యాస్తమయం 6:14 వరకు ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రదోషకాల సమయంలో ఉత్తరాషాఢ నక్షత్రం ఉండగా మొదటి పాదము రవి యొక్క నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదములో ధనుస్సు రాశిలో ఈ యొక్క శని ప్రభావానికి గురైనటువంటి రాశుల వాళ్ళు గనక కొన్ని పరిహార క్రియలు గనక చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క కష్టములు, నష్టములు వాళ్ళు భరించగలిగి ఆ యొక్క కష్టాన్ని అనుభవించకుండానే సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే మాకు పెళ్ళిళ్ళు కావట్లేదు, సంతానం కలగట్లేదని బాధపడుతుంటారు కదా. చాలామంది జీవితాలలో వీక్షించేటువంటి యూటీవీ డివోషనల్ ప్రేక్షకుల జీవితాలలో చూసుకుంటే మీకు వివాహమైన సందర్భం కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క సందర్భంలో వివాహమైన సమయంలో మీ యొక్క జన్మ జాతక రీత్యా ఏలిన నాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ, దాంపత్య శని కానీ, కంటక శని ప్రభావం కానీ ఖచ్చితంగా ఉండి ఉంటుంది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణం ఉంటేనే భార్య, పిల్లలు, డబ్బు, ఆలయాన్ని నిర్మించే అధికారము, ఇవన్నీ రుణం ఉంటే తప్ప జరిగి తీరదు. కాబట్టి వివాహం అయ్యి భార్యగా లేదా భర్తగా రావాలన్నా, సంతానం కలగాలన్నా ఆ యొక్క శనీశ్వరుని యొక్క అనుగ్రహం. కాబట్టి శని ప్రభావం ప్రస్తుతం ఈ యొక్క మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కుంభ, మీన, మేషరాశుల వారికి ఏలిన నాటి శని ప్రభావం, అలాగే మిథున రాశి వారికి కంటక శని ప్రభావం, సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం, అలాగే కన్యా రాశి వారికి దాంపత్య శని ప్రభావం, కర్కాటకము, వృశ్చిక రాశి వారికి యోగ శని ప్రభావం. వెరసి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు
కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క శని ప్రభావానికి గురవుతారు. ఏం జరుగుతుందండి? ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఈ శని ప్రభావం వల్ల అంటే, ప్రధానంగా ఆరోగ్యం దెబ్బతీస్తాడు. అలాగే ధన నష్టం జరుగుతుంది. రుణాలు మనకివ్వాల్సిన వాళ్ళు ఎగ్గొడతారు. మనం రుణం తీర్చుకోలేకపోతాం. కింది వాళ్ళ యొక్క చేత మనం మాటలు పడాల్సినటువంటి పరిస్థితి. అధికారాన్ని, ఉద్యోగాన్ని కోల్పోతాము. మనకు ఇష్టం లేని చోట బదిలీ అవ్వడం కానీ, ఇలా ఏదైనా సంతోషముగా ఉండనటువంటి జీవితాన్ని ఈ శని ప్రభావం ఉన్నటువంటి రాశుల వాళ్ళు పొందుతారు. కాబట్టి ఇది చాలామంది జాతకాల్లో నిరూపితమైనటువంటిది. ప్రస్తుతం సింహరాశి వారికి అష్టమ శని. ఒక్కసారి సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు 2006 నుంచి 2008 మధ్య కాలంలో గుర్తు తెచ్చుకోండి ఎంతటి సమస్యలు అనుభవించారో. మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు బాకీ ఉంది. కాబట్టి జాతకరీత్యా ఈ యొక్క శని ప్రభావానికి గురైనటువంటి చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క మాఘమాస బహుళ త్రయోదశి పర్వదిన పుణ్యకాలము శనివారం రోజున ప్రారంభమవుతుంది ప్రదోషకాల సమయంలో. ఆ సమయంలో మీరు చెప్పేటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు, మీరు చేసుకోగలిగే చిన్న చిన్న పరిహారాలు గనక పాటించినట్లయితే తప్పకుండా ఆ యొక్క సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. ఎందుకు అదృష్టవంతులు అని ఒక్క విషయంలో చెప్పాలంటేనమ్మా, మాఘమాసములో కృష్ణపక్షములో త్రయోదశి తిథితో కూడుకున్నటువంటి శని త్రయోదశి రావడం చాలా అమృతతుల్యమైనటువంటి కాలం. హ్మ్. హ్మ్. అంతేకాకుండా తర్వాత రోజు వచ్చే ఈ యొక్క శివరాత్రికి సంబంధించి 15వ తారీఖు ఆదివారం శివరాత్రి అయింది కదా! ఆ శివరాత్రి నుంచి పూజా విధానంలో చెప్పబడినటువంటిది త్రయోదశి తిథి నుంచే సమాయత్తం అవ్వమని చెప్పడం. కాబట్టి ఒక రకంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకు అందరి అదృష్టము ఈ యొక్క శని త్రయోదశి రావడం. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున శివారాధన ప్రారంభించి, తదనంతరం శివరాత్రి రోజున చేసుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సంకల్పం అనతి కాలంలో నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి చక్కగా చిన్నపాటి పరిహారాలు అమ్మ. ప్రతి మానవుడు చేసుకోగలిగే పరిహారాలే చెబుతాను. అయితే ముందుగా గమనించాల్సినటువంటిది, వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం సందర్భముగా మహామహిమాన్విత సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో రుద్రపారాయణాలు, రుద్రాభిషేకాలు శివరాత్రి రోజున, అలాగే సూర్యగ్రహణం ఏర్పడుతున్నటువంటిది అమావాస్య పుణ్యతిథి ఉన్నటువంటి రోజు 17వ తారీఖు మంగళవారం భౌమ అంగారక చతుర్దశి పర్వదిన కాలం. ఇవన్నీ కలిసి వస్తున్నాయి. ఆ రోజున మనకు గ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కానీ మన దేశానికి వర్తించదు కాబట్టి ఆ సూర్యగ్రహణ ప్రభావం ఉండేటువంటి సమయం మధ్యాహ్నం 3:30 నుంచి 7:30 వరకు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో చండీ హోమము, గణపతి, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ, కాలభైరవ హోమాలతో పాటు శనీశ్వర హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది. అతి సామాన్య మానవుడుగా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ యొక్క శివరాత్రి రోజున జరిగేటువంటిది, అమావాస్య రోజున జరిగేటువంటి హోమాది కార్యక్రమాల్లో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క పుణ్య శని త్రయోదశి రోజున ఎటువంటి పరిహారాలు పాటించాలి? అవకాశం ఉంటే ఆ రోజున భోజనం చేయవచ్చు, లేదా ఉపవాసం ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే శివరాత్రి రోజు కూడా ఉపవాసం ఉండాలి కాబట్టి భోజనం చేసినా పర్వాలేదు. కానీ మధ్యాహ్నం 12 లోపల భోజనం చేసే అలవాటు చేసుకోండి 14వ తారీఖు రోజున. సాయంత్రం 5 గంటలకల్లా ఆ తిన్న పదార్థం జీర్ణమైపోతుంది. చక్కగా ఇంట్లో మళ్ళీ శిరస్నానం చేసి, చక్కగా దేవాలయానికి చేరుకొని, నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, అప్పుడు ఈశ్వరుని దర్శించుకోవాలమ్మా. దర్శించుకొని ఈ యొక్క శని ప్రభావం వలన సమస్యలు ఎదుర్కొంటున్నాను కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడే మార్గము నీవే నాకు చూపాలి. నిన్ను అర్చించే అధికారాన్ని నాకు కలగచేయి. అలాగే శివరాత్రి రోజున నిరాటంకంగా నేను నీ ఆరాధన చేసుకుంటాను పరమేశ్వర. నాకు శక్తిని ప్రసాదించు. అట్లాగే భక్తిని కూడా నీ వైపు ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ఒక్క మాట చాలమ్మ. ఈ 2 మాటలు ఆ ఈశ్వరునికి చెప్పి శివుని దగ్గర అయినా కానీ, లేదా శనీశ్వరునికైనా కానీ నల్ల నువ్వుల నూనె తీసుకోవాలి. ఒరిజినల్ తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది బయట దీపారాధన నూనెని నల్ల నువ్వుల నూనె అని చెప్పి అమ్ముతున్నారు. అది చెయ్యకూడదు. అవకాశం ఉంటే శుద్ధమైనటువంటి నల్ల నువ్వుల నూనె గానుగ పట్టించింది తీసుకోవాలి. లేకపోతే నల్ల నువ్వులతోనే నమఃశంకరాయ నమఃశంకరాయ అంటూ ఆ శనీశ్వరుడికి కానీ, ఈశ్వరుడికి కానీ అభిషేకము జరిపించి, నల్ల నువ్వులు కలిపినటువంటి లడ్డూలు 8 లడ్డూలు స్వామికి నైవేద్యంగా పెట్టాలి. పెట్టి ఎవరికైనా పంచవచ్చు. అలాగే దేవాలయంలో గనక
రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఉంటే, లేదా జమ్మి చెట్టు అయినా, ఈ 3 వృక్షాల్లో ఏదైనా, లేదా మారేడు చెట్టు అయినా ఉంటుంది. ఆ చెట్టు మొదటిలో చక్కగా ఒక 4, 5 ఒక ప్లేట్‌లో, పేపర్ ప్లేట్‌లో 4, 5 తమలపాకులు, అంటే మనం పూర్తిగా కొంతవరకు ఒక పావు కిలో కానీ, ముప్పావు కిలో కానీ నల్ల నువ్వులు వేసి, దాని మీద 3 తమలపాకులు పెట్టి, దాని మీద నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి, వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలమ్మ. ఇలా చేసినటువంటి మానవుడికి అసలు శని ప్రభావం నుంచి అతి శీఘ్రంగా బయటపడతాడు. హ్మ్. ఏం జరుగుతుంది శని ప్రభావం అంటే, అన్ని విధాలుగా పనులు అనుకూలమవుతాయి. ఏదైనా కానీ కష్టతరంగా ఉన్నటువంటి పని సుసాధ్యమవుతుంది. హ్మ్. శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మళ్ళీ మళ్ళీ చేసుకునేటువంటి కార్యక్రమం కాదు. అవును. శివరాత్రి ముందు రోజు రావడం చాలా విశేషం. శివరాత్రి ముందు రోజున విధిగా ఈశ్వర దేవాలయాన్ని సందర్శనం చేసుకోమని శాస్త్రం ఉన్నది సశాస్త్రంగా. కాబట్టి ఈ రూపేణైనా కానీ శని సంప్రదించి శని భగవాన్ని దర్శించుకొని, ఈ యొక్క దోషం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిహారం చేసుకొని, ఉపవాసము శివరాత్రి రోజున పాటించే విధానంగా మరొక వీడియోలో మనం తెలియజేసుకుందాం. ఆ విధానంగా చేసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి దేవతా అనుగ్రహం వలన వాళ్ళ సమస్యలు శాంతపడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అవకాశం ఉంటే శివరాత్రి రోజున, అలాగే అమావాస్య సూర్యగ్రహణం ఫిబ్రవరి 17వ తారీఖు రోజున జరిగేటువంటి కాశీ క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. చాలా నీట్‌గా మా యూటీవీ ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు తెలిపినందుకు ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.